చూద్దాం గురుగారు. గుంటూరు నుంచి విజయలక్ష్మి గారు రాస్తున్నారు. ఏకాదశి రోజున రజో దర్శనం అయితే ఏం చేయాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. ఈ విషయంలో కాలామృతం అనే గ్రంథం అనేక సూచనలు మనకు చేస్తుంది. జ్యోతిషపరమైన నియమాలు అనేకం. అందులో మహిళకు సంబంధించి మాసిక నియమాలను చాలా విశేషంగా జ్యోతిష శాస్త్రం సూచించింది. రజో దర్శనం అనగా మాసిక నియమం. తొలిసారిగా మొదటిసారి చిన్నారి బాలిక అలా రజో దర్శనం అనేటటువంటి సందర్భం ఏర్పడినప్పుడు శాస్త్రం సూచించే నియమాలు వేరుగా ఉంటాయి. మనం ఆధునిక జీవన సరళిలో బ్రతుకుతున్నాం. ఆధునికతను సంప్రదాయాన్ని జతపరుచుకొని మేలిమిగా మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాడ్యమి, చవితి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, అమావాస్యలు, ఆదివారం, మంగళవారం, శనివారం, వారదోషాలు, సూర్యాస్తమయం అయిన తరువాత సాయంత్రం వేళ, రాత్రి ఆరంభం లేక రాత్రి వేళ, ఇలా రజోదర్శనం అయితే ఆ సమయాలలో దోషాలు, నక్షత్రాలలో కూడా ఒక జాబితా చూపిన జ్యోతిష శాస్త్రం ఏకాదశి నాడు అయినప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని శాంతి ప్రకరణంలో తెలియజేస్తూ పరిహార సూచనలుగా శ్రీమన్నారాయణమూర్తిని సేవించాలి అంటూ తెలియజేసింది. బియ్యంతో చేసిన చలిమిడిని ఆ చిన్నారికి అందించడంతో పాటుగా 11 మంది మహిళలకు ఆ చలిమిడి ముద్దలను ఇవ్వాలి అంటూ చెప్పింది. ఏకాదశి నాడు రజోదర్శనం అయినటువంటి ఆ గృహంలో ఏకాదశి ఉపవాసం పాటించే అవసరం లేదు. 3 వారాలు లేక 3 నెలలు వరుసగా ఏకాదశి పాటింపు మినహాయించి తదుపరి 4వ మాసం నుండి మళ్ళీ ఏకాదశి వ్రతాన్ని ఆ ఇంటిల్లిపాది ఆచరించాలి అనేటటువంటి ఆచారాన్ని ప్రాచీనులు అనుసరించేటటువంటి వారు. మొదటిసారి 11 రోజులు ఆ మహిళకు విశ్రాంతిని అందించిన తరువాత లోకంలో ఈ రజో దర్శనం మాసిక నియమం అన్న విషయంలో ఏకాదశి కావచ్చు, అమావాస్య, పౌర్ణిమ, పాడ్యమి తిథులు కావచ్చు, మనవారు ఒక అపోహలో లోకాన్ని భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. విన్నవారు కూడా వ్యతిరేకంతో ఆడవారి పట్ల అమానుషంగా, అమానవీయంగా సనాతన ధర్మం ఇలాంటి నియమాలు సూచించింది అని కూడా ధిక్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంప్రదాయాన్ని నిజంగా చదివినట్లయితే ఈ మాసిక నియమంలో ఉండే అర్థం ఏమిటి అంటే మహిళకు విశ్రాంతిని ఇవ్వడం. వారిని చూడడం అంటే అర్థం, చూడకపోవడం అంటే అర్థం, స్నానం చేయడం అంటే అర్థం, స్నానం చేయకపోవడం అంటే అర్థం, తాకకపోవడం అంటే అర్థం. వీటి అంతరార్థాలు ఏమిటి అంటే వారిని విశ్రాంతిగా ఉండే ప్రయత్నం చేయాలి. కనిపిస్తే మాట్లాడతారు, కనిపించకుండా దూరంగా ఉండాలి. శరీరం అంతా కూడా స్రావాదుల వలన తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, శారీరక పరమైన అస్వస్థతతో వారుంటారు. స్నానం ఉంటే చేస్తారు, లేకుంటే లేదు. మనం వారిని ఏ విధంగా కూడా నియంత్రించకూడదు, నిర్బంధించకూడదు. ఈ నియమం కాస్త ఇలా మారిపోయింది. చెయ్యవలసిందల్లా ఆ రోజున అమ్మాయికి కాచనటువంటి పచ్చిపాలను ఆహారంగా ఇవ్వాలి. ఏకాదశి నాడు ఒకవేళ ఇలా రజోదర్శనమైన ఎడల కాచనటువంటి పచ్చి పాలను ఆహారంగా ఇవ్వాలి. పచ్చి పాలను ఇతర గృహిణులకు ఎవరైతే ఇంటికి వచ్చి బెల్లం, కొబ్బరి కురిడీలు ఆ చిన్నారి బాలికకు బహుమానంగా ఇస్తారో అలాంటి వారికి పచ్చి పాలను ఆహారంగా ఇవ్వాలి. ఇవి